హాయ్, వెల్కమ్ టు కీర్తి సతీష్ క్లిక్స్. ఇప్పుడు మనం చూడబోతుంది పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ పుణ్యగిరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోటకు పశ్చిమ దిశన ఎత్తైన కొండలో ఉంది. ఈ గ్రామం విజయనగరం జిల్లానికి 35 కిలోమీటర్ల దూరంలో, శృంగవరపు కోట నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదిగో ఇప్పుడు ఇదే మీరు చూస్తుంది పుణ్యగిరి ఆలయ ముఖద్వారం. ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే అలనాటి పాండవులు ఆవాసం చేసిన ఈ పుణ్యగిరి క్షేత్రమే దక్షిణ కాశీగా పేరు పొందిన దేవాలయం. పూర్వం ఈ ప్రదేశంలో ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం బట్టి మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం వెళుతుంది జలాధారికి దారి. ఇక్కడ పాండవులు ప్రతిరోజు ఈ జలాధారలో స్నానం ఆచరించి పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల తాలూకా విశ్వాసం. మహాభారత కాలంలో పాండవులు చూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయిన తర్వాత 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రధాన విశ్వాసం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతంలో చిన్నగా కోటి లింగాలు ఉన్నాయండి. అవును, ఇక్కడున్న ప్రతి శివలింగాల మీద పైనుంచి నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తర్వాత మీకు ఇక్కడ పుట్టదార కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది గుడి తాలూకా మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా మన గుడి తాలూకా లాబీ అండి. మొత్తం అంతా ఇక్కడ ఉండే ప్రదేశం. ఇక్కడ మహాశివరాత్రి రోజున పుట్టదార కింద స్నానాలు ఆచరించి పరమేశ్వరుని దర్శనం చేసుకొని జాగరణ చేసినట్లయితే సర్వ పాపాలు తొలగడమే కాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదిగోండి, ఇదే పుట్టదార స్నానఘట్టముకు దారి. ఈ దారం నుంచి వచ్చే నీరు గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని తాకుతూ వస్తుంది. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల తాలూకా దృఢ నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీర్తి సతీష్ క్లిక్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్.